నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక స్థానిక ఎం రెడ్డి కాలనీలోని గోపాల్ రెడ్డి ఇంటి అసైన్మెంట్ చేయడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్ బిల్ కలెక్టర్ నవంతు 10,000 డిమాండ్ చేశారు. అయితే 3,500 రూపాయలకు ఒప్పందం చేసుకుని ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. అయితే మంగళవారం నాడు లంచం ఇచ్చే సమయంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని పట్టుకున్నారు. పేరు గోపాల్ రెడ్డి. నేను రెడ్డి కాలనీ నివాసిని. నేను టీఎస్ఆర్టీసీ కంట్రోలర్గా పనిచేస్తున్నాను. గత సంవత్సరము నా ఇల్లు కంప్లీట్ అయిపోయింది. హౌస్ నంబర్ కొరకు నేను మున్సిపాలిటీ చుట్టూ తిరగబట్టి సంవత్సరం అవుతుంది. చాలా విసుగు చెంది వాళ్ళు డిమాండ్ చేస్తారు డబ్బులు బాగా. ఆ డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో నేను ఏసీబీని ఆశ్రయించి వీరికి పట్టియడం జరిగింది. ఎంత డబ్బులు డిమాండ్ చేశారు? 10,000 డిమాండ్ చేసారు, తర్వాత 5,000 డిమాండ్ చేసారు, తర్వాత 3,500కు బేరానికి వచ్చి అది చేస్తే ఈరోజు నేను ఏసీబీ వాళ్ళకు పట్టియడం జరిగింది. చెప్పండి సార్. మొదటి ఈరోజు మధ్యాహ్నం 2:20 నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ కొత్త గంగాధర్ గారు మరియు నవంత్ బిల్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా 3,500 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. వారు ఈ నిర్మల్ టౌన్ ఏఎన్ రెడ్డి నగర్కు చెందిన వెలమ గోపాల్ రెడ్డి గారు, ఆర్టీసీ కంట్రోలర్ గారు. ఈయన 2018లో పర్మిషన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ గత సంవత్సరం 2023 జనవరిలో ఇంటి నిర్మాణం పూర్తయింది. దానికి ఆయన పోయిన సంవత్సరం జూలైలో ఆ ఇంటిని అసెస్మెంట్ చేసి ఇంటి నెంబర్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుని అప్పటి నుంచి కూడా నెలకి 2 సార్లు చొప్పున కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నవంత్ బిల్ కలెక్టర్ గారు ఆ పని కావాలంటే 10,000 రూపాయలు లంచం అడిగారు. ఆయన అడిగితే ఈ మొదటిసారిగా జనవరి 2 ఈ సంవత్సరం 10,000 రూపాయలు లంచం ఇస్తే నీ పని అవుతుందని చెప్పి అన్నాడు. అంటే అంత ఇచ్చుకోలేదని చెప్పేసి అంటే ఈ బిల్ కలెక్టర్ గారు 10,000 లంచం అడుగుతున్నాడని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్ గారు కొత్త గంగాధర్ గారిని ఆయన పోయి రిక్వెస్ట్ చేసుకున్నాడు. సార్ ఇట్లా పని పెండింగ్ అంటే సరే ఆఖరికి 3,500 ఇచ్చి నీ పని చేయించుకోమని చెప్పేసి గంగాధర్ గారు అనడం జరిగింది. ఈయన 3,500 ఇవ్వడానికి ఒప్పుకుని లంచం ఇవ్వడానికి ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చిండు. ఇచ్చాక ఈరోజు మేము గంగాధర్ గారు ఈ మన నవంత్ బిల్ కలెక్టర్ గారి ద్వారా పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు స్పెషల్ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.